ధనిష్ట నక్షత్ర ఫలితములు. ఇది రాక్షస గణము. యోని సింహం. ఈ నక్షత్రమునందు ఏ పాదంలో జన్మించిన దోషము లేదు. స్త్రీ ఫలం ధనవంతురాలు, పురాణమునందు ఆసక్తి కలది, ధార్మికురాలు, భూత దయగలది అగును. పురుష ఫలం ధర్మమునందు నిలకడ కలవాడును, వ్యసనుడు, క్రూరుడు, క్షయరోగం పొందువాడు, రహస్యంగా అపరాధములు చేయువాడు, ఇతరుల భార్యలయందు ఆసక్తిగలవాడు, శౌర్యము కలవాడు అగును. చదివిన శాస్త్రమునకు వేరొక అర్థమును ఆపాదింతురు. సంఘ అభివృద్ధికి పాటుపడగలరు. అతివాది, దూషణ చేయరు. ఈ విధముగా 25 సంవత్సరముల వరకు నడుచును. తదుపరి కొంత లోకజ్ఞానం కలిగే అవకాశం కలదు. స్త్రీలతో స్నేహం ఎక్కువ. 35 సంవత్సరములు తర్వాత వీరికి భార్యావియోగము. 40 సంవత్సరములకు అభివృద్ధి మరియు ఇతరుల సహకారము. 45 సంవత్సరములకి ఆదాయం అధికంగా ఉండును. 55 సంవత్సరములకి దేహారోగ్యం చెడును. 1వ పాదం వారు తీక్షణమైన స్వభావము, బొద్దుగా ఉండును. చిన్నతనంలో విద్యకు ఆటంకములు. 2 పుత్రులు. 57 సంవత్సరములు వరకు నిరాటంకముగా జీవించును. 2వ పాదం వారు సర్వజ్ఞుడు, ధర్మమునందు ఆసక్తి, బాల్య దశ కష్టముగా గడుచును. 34 సంవత్సరముల నుండి యోగ దశ. 65 సంవత్సరముల వరకు ఆయుర్దాయము. 3వ పాదం వారు ఆలోచన తక్కువ, అభిమానం ఎక్కువ. సామాన్యమైన ఎత్తు, విద్యాభివృద్ధి కలదు. 18 సంవత్సరముల నుండి దశ బాగుండును. 68 సంవత్సరముల వరకు జీవించును. 4వ పాదం వారు ఉద్రేక స్వభావులు, స్థూలకాయుడు, సంఘనాయకుడు అగును. 47 సంవత్సరములకు అధిక ఆదాయం. కడత్రమునకు ముందే దేహము చాలించును. పేగులు మెడకు చుట్టుకొని పుట్టిన వర్జ్యం, దుర్ముహూర్తం, అమావాస్య, గ్రహణము, తల్లిదండ్రులు, సోదర సోదరిమణుల జన్మ నక్షత్రం ఎందు పుట్టిన తప్పక శాంతి చేయవలెను. నవగ్రహములకు దానములు, నక్షత్ర జపము, హోమశాంతి, రుద్రాభిషేకము, అమ్మవారికి కుంకుమ పూజలు, సువర్ణ దానము జరిపించిన ఆయురారోగ్య భాగ్యములు పొందుదురు. సుఖ, క్షేమ, లాభములు చేకూరును.